పోషించే దేవుడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు చాలా ప్రేమ కలిగిన వారు ఉండేవారు. అన్నయ్య మాంసం అమ్ముతూ ధనవంతుడై ఉండేను. తమ్ముడు అదే గ్రామంలో ఒక దీన స్థితిలో ప్రభువు కొరకు త్యాగపూరితమైన సేవ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా అన్నయ్య కొంత మాంసము తన తమ్మునికి పంపిస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అన్నయ్య తమ్ముని చూడడానికి వెళ్తాడు. అప్పుడు, తమ్ముడా, ఎన్నో సంవత్సరముల నుండి నేను నీకు మాంసం పంపిస్తూ ఉన్నాను కదా, నేను వృద్ధుడనైతిని, నా మరణము తర్వాత నీవేం చేస్తావు అని అన్నయ్య ఆ తమ్ముని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ తమ్ముడు, నేను నిన్ను నమ్ముకొని సేవ చేయటలేదన్నయ్య, నీవు నాకు మాంసం పంపినను పంపకపోయినను నా విశ్వాసమును క్రీస్తు మీద ఉంచి ఉన్నాను, ఆయన నన్ను నడిపిస్తాడు. ఈ జవాబు అన్నయ్యలో ఎంతో కోపాన్ని రేపింది. నీకు కృతజ్ఞత లేదు, రేపటి నుండి నీకు కొంచెం కూడా మాంసం పంపను, నీ దేవుడు ఏం చేయునో చూస్తాను అని కోపంగా అన్నయ్య వెళ్ళిపోతాడు. మరుసటి దినము అన్నయ్య యథావిధిగా పంపు మాంసం రాలేదు. అయితే ఒక కాకి ఇంటి ముందుకు ఎగిరి వచ్చి ఓ పార్సిల్ను పడవేసి పోయింది. ఆనాటికి సరిపడు మాంసము మాత్రమే కాదు, మిగతా వంట సామాగ్రి అందులో ఉండెను. తమ్ముడు మిక్కిలి సంతోషించెను. తన తమ్ముడు ఆకలితో ఉండునని తలంచిన అన్నయ్య మధ్యాహ్న వేళ చూడడానికి తమ్మునింటికి వస్తాడు. తమ్ముని ఇంటిలో విందు జరుగుతుండెను. విందు జరుగుట చూచిన అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. దేవుని బిడ్డ, కాకి మీద విశ్వాసం ఉంచొద్దు, కాకిని పంపుచున్న ప్రభువునందు విశ్వాసం ఉంచుము. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. కీర్తన 147:9.